సర్కార్ ఆవిష్కరించింది తెలంగాణ తల్లిది కాదని సోనియా గాంధీ బొమ్మ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నాడు సోనియా గాంధీని బలిదేవత అని చెప్పిన రేవంత్ ఇప్పుడు సీఎం కుర్చీ కాపాడుకోవడానికి ఆమె రూపంలో ఉన్న బొమ్మను ఆవిష్కరిస్తున్నారంటూ కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ తల్లిని మార్చి రేవంత్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరిస్తున్న విగ్రహం ఏదైతే ఉందో అది తెలంగాణ అమ్మ కాదు, సోనియమ్మ బొమ్మ, కాంగ్రెస్ బొమ్మ అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. నాడు బలిదేవత అని సోనియా గాంధీని అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ యొక్క ప్రసన్నం పొందడానికి ఇలా సోనియా గాంధీ రూపంలో ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి చరిత్ర అంటే సంవత్సరానికి ఒక పార్టీ మార్చినట్టు చివరికి తన అధికారాన్ని నిలుపుకోవడానికి తెలంగాణ అమ్మను కూడా మారుస్తూ ఉన్నటువంటి చరిత్రహీనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆవిష్కరించే ఈ విగ్రహం కాంగ్రెస్ పార్టీకి భస్మాసుర కాబోతా ఉంది.